రోజట ఒక ఫ్రెండు తన స్నేహితునితో చెప్పాడు, బాబు మన ఊరిలోకి ఒక మంచి పాస్టర్ గారు వస్తున్నారు, సేవకుడు వస్తున్నాడు, చాలా బాగా వాక్యం చెప్తాడయ్యా. ఆయన వాక్యం చెప్తే చంటి పిల్ల దగ్గర నుండి వృద్ధుడు వరకు అందరూ నిశ్శబ్దంగా వింటారు. నువ్వు కూడా రారా, వెళ్దాం, చాలా బాగుంటుంది, పాటలు బాగుంటాయి, ఆరాధన బాగుంటుంది, వాక్యం బాగుంటుంది. మరి రకరకాల వాటికి వెళ్తాం కదా, మనం టీ కొట్ల దగ్గర కూర్చుంటాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. నా మాట విని ఒక్కసారి రారా, ఒక గంట నా కోసం కేటాయించంటే అప్పుడు ఈ పక్కన స్నేహితుడు అన్నాడు, అతనికి ప్రభు తెలియదు, చర్చి అంటే పెద్దకి ఇష్టం ఉండదు. అతను అన్నాడు ఇతనితో, నేను వస్తా, నువ్వు పిలిచావు కాబట్టి వస్తా, ఆ వచ్చేవాడు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరి గురించి చెప్తాడో అది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఈరోజు నీతో పాటు ఆ స్థలానికి రావడానికి గల కారణం ఏంటంటే నువ్వు నన్ను పిలిచావు కాబట్టి. అయితే ఒక్క షరతు, నేను ఆ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఈ వాక్యం వినరా అన్న వెళ్ళిపోతా, ఒకటి. 2, నీకేమైనా అర్థమవుతుందా అని వెళ్ళిపోతా. 3, ఎలా ఉంది అబ్బాయి అని నువ్వు నన్ను ఏ విధంగా పలకరించినా నేను మాత్రం ఆ ప్రాంగణంలో ఒక క్షణం కూడా ఉండను. నేను పోతాను, నీ పక్కన కూర్చుంటా, నీకు నేను వింటాను, నిద్రపోతాను, అటు తిరుగుతాను, ఇటు తిరుగుతాను, నీకు అనవసరం. పిలిచావు కాబట్టి వస్తాను, నన్ను గదిలిస్తే మాత్రం నేను పొరపాటును కూడా అక్కడ ఉండను, వెళ్ళిపోతానని చెప్పాడు. సరే, ఏది ఏమైనా నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో అన్న దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకొని నువ్వైతే దేవుని దగ్గరికి రా, తర్వాత అని చెప్పి తీసుకుని పోయాడు. పోయిన తర్వాత పాటలు పాడారు, అబ్బా మ్యూజిక్ చాలా బాగుంది, విన్నాడు. సాక్ష్యాలు చెప్తే 2-3 సాక్ష్యాలు కూడా విన్నాడు, ఆరాధన కూడా విన్నాడు, పరవశించాడు. ఇక వాక్యం టయానికి ఎవరైతే సేవకుడు ఉన్నాడో ఆయన చిన్నగా వాక్యం మొదలుపెట్టాడు. ఈయన ఎప్పుడైతే వాక్యం మొదలుపెట్టాడో ఇక వెంటనే సాతాను వస్తారు కదా, వచ్చి ఆ వాక్యాన్ని వినకుండా, నువ్వు ఈ వాక్యాన్ని వినకూడదు, కాబట్టి నేను నీకు ఒక ఐడియా ఇస్తున్నా, 2 చెవుల్లో 2 వేళ్ళు పెట్టుకో, పొరపాటును కూడా ఆ వాక్యం నువ్వు వినటానికి వీల్లేదు, చాలా డేంజర్ అని చెప్తే ఇక వాడు కూడా సరదాగా ఆయన వాక్యం చెప్తా ఉంటే వేళ్ళు 2 ఇట్లా పెట్టుకొని ఇక ఒక్క మొక్క కూడా వాక్యం చెవులోకి వెళ్లకుండా చాలా కట్టుదిట్టంగా లోపలికి వేళ్ళు పెట్టుకొని ఒక్క శబ్దం కూడా, చిన్న వాక్యం కూడా తన చెవుల్లోకి వెళ్లకుండా మూసుకొని ఉన్నాడు చెవులు. మరి సాతానికే ఎంత తెలివితేటలు ఉంటే మన దేవుడు గొప్ప దేవుడు కదండి. ఆయన జ్ఞానానికి ఆధారమై ఉన్న దేవుడు కదా, ప్రకృతి అంతా ఆయన చేతుల్లో ఉందిగా. ఒక ఏగ వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఏగ వచ్చి సరాసరి వాడి ముక్కు మీద వాలింది, పైకి కిందకి తిరుగుతుంది. ఇక వాడు చేతులు తీయకూడదుగా, చేతులు తీస్తే ఏం పోయింది, చెవుల్లోకి వాక్యం పోతుంది. కాబట్టి ఆ చెవుల్లో చేతులు అలానే ఉంచి ఎట్లా అంటున్నాడు, పోట్ల పోద్దా అండ్ మనం నిద్రపోయేటప్పుడు ఏగన వాళ్తా ఉంటే పోతాయా ఒక పట్టనా, ఎన్నిసార్లు తరిమినా పోతాయా, వాడు తలకాయ ఊపి మెడకాయ నొప్పి వచ్చింది, అది మాత్రం పోవట్లా. ఎందుకని అది ఎవరు పంపిణీయగా, యేసు ప్రభు కాకులను పంపిస్తాడు, ఈగల్ని పంపిస్తాడు, పిచ్చి చేష్టలు చేస్తే మిడతలు కూడా అన్నీ వాడుకుంటాడు ఆయన, స్తోత్రం కలుగును గాక. దేనినైనా వాడుకొని మనకు బుద్ధి చెప్పే దేవుడు పైన ఉన్నాడు. మొత్తం మీద వాడు అటు ఇటు ఊపి మెడ నొప్పి వచ్చి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏమండి చేతులు 2 తీసి ఈగను కొట్టబోయాడు. అప్పుడు సేవకుడు బలిపీఠం మీద నుంచి పలికిన మాట ఏంటో తెలుసా, చెవి కలిగిన వాడు దేవుని వాక్యం వినుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే 2 వేళ్ళు తీశాడో వెంటనే మరుక్షణం దేవుడు చెప్పిన మాట, ఒరే బుద్ధిహీనుడా, చెవి కలిగిన వాడే నా మాట వింటాడు. నువ్వు చెవులు మూసుకున్నంత మాత్రాన, తెలుసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదురా బాబు, నువ్వు వినాలే గాని నేను మాట్లాడే దేవుణ్ణి, నువ్వు ఆలకించాలే గాని నేను నీ బ్రతుకుని మార్చే దేవుణ్ణి, ఎందుకని నా మాటను త్రోసిపుచ్చుతున్నావు అని మొదలుపెట్టి కొడితేనండి పక్కన ఉన్న ఫ్రెండ్ కాసేపటికి చూస్తే కన్నీళ్లు ధారాళంగా గారిపోతున్నాయి. అమ్మ నిన్నెవరు చేశారా, ఏం జరిగిందిరా, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు అంటే ఆ సేవకుడు చెప్తున్న ప్రతి మాట నా కోసమే. ఆ సేవకుని నోట నుండి వస్తున్న ప్రతి మాట అది నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి, నా వ్యక్తిగత జీవితం గురించే సేవకుడు మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడెక్కడ ఏమేమి చేసినో నా తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, నేను లోపల ఎలా నలిగిపోతున్నానో నా వారెవ్వరికి తెలియదు. కానీ ఇదిగో ఈయన ఎవరి గురించి ప్రకటిస్తున్నాడో ఆ దేవునికి నా గురించిన సంగతులన్నీ తెలుసు. ఆయన మాట్లాడుతూ ఉంటే నా కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తున్నాయిరా, వినాలని రాలా, వినేటట్టుగా ఆయన చేశాడు. హల్లెలూయా. ఎవరితో అయినా ఆటలాడొచ్చు కానీ
మన దేవుడితో ఎవడు ఆటలు ఆడటానికి వీలే లేదు. ఎందుకంటే ఆయన సామాన్యుడా? ఏమంటే ఇంత బుర్రున్న మనకి ఇన్ని తెలివితేటలుంటే ఇంత మట్టి, మరి ఇలాంటి మట్టి పొరలు కోటాను కోట్ల చేసినోడు ఆయన. ఆయనకి ఎంత జ్ఞానం ఉండాలి? ఆయన దగ్గర మన పిచ్చి చేష్టలు చెల్లుతాయా?